సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కు సాయం చేసేందుకు అల్లు అర్జున్ మరోసారి ముందుకొచ్చారు. మరో 6 నెలల పాటు శ్రీతేజ్ చికిత్సకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే వరకు బాధ్యత తీసుకుంటామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఒక 75,000 ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా పెట్టి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఆ బాబుకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని ద్వారా యాడ్ అయ్యే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా చేయడం జరిగింది. సో బాబు కొంచెం బెటర్గా రికవర్ అవుతున్నాడు. అది ఒక హ్యాపీ మూమెంట్. అండ్ ఇటు భాస్కర్కి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా ఆ 2 crores రూపీస్ ఇప్పించి అప్పుడు హాస్పిటల్కి కానీ దాదాపు 70 lakhs వరకు కూడా అల్లు అర్జున్ గారి పే చేయడం జరిగింది. అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు భాస్కర్ 1 year కంప్లీట్ అవుతుంది. బాబు రికవర్ అవుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కి ఉంది. దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో కలిసి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. సరిగ్గా ఏడాది క్రితం పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ప్రస్తుతం ఆమె బిడ్డ ఇప్పటికీ శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అసలు ఏడాది జరిగింది ఈ ఘటన జరిగి, ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. అసలు శ్రీతేజ పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏమంటున్నారు అనే దానిపై ప్రస్తుతం శ్రీతేజ తండ్రి మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, డాక్టర్లు ఏం చెప్తున్నారు? December 4th ఇన్సిడెంట్ అయింది. ఇవాళకి 1 year అవుతుంది. బాబు రికవరీ అనేది ఒక 10 to 15% రికవరీ ఉంది. ఇక్కడ రియాబ్లో లాస్ట్ 4 months బ్యాక్ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లోనే చేయించుకుందామని ఇంటికి తీసుకెళ్ళాము. కానీ అక్కడ ప్రాపర్గా ఫిజియోథెరపీ అవన్నీ కావట్లేదు. లాస్ట్ 15 days బ్యాక్ రియాబ్కి వచ్చి సార్ ఇట్లా నాకు అక్కడ ప్రాపర్గా కావట్లేదు, ఇక్కడ వచ్చి మళ్ళీ నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను అంటే వాళ్ళు డాక్టర్స్ ఓకే ఇక్కడ రండి చేయిస్తాము అని డైలీ అప్ అండ్ డౌన్ చేసిన. కానీ అల్లు అర్జున్ టీమ్కి రిక్వెస్ట్ పెట్టాను, సార్ ఇట్లా నేను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను, అక్కడ ప్రాపర్గా రావట్లేదు, ఇక్కడ అడ్మిట్ చేయిస్తాను, మీరు సపోర్ట్ అనేది ఉండాలి సార్ అంటే వాళ్ళు సపోర్ట్ అనేది స్టార్టింగ్ నుంచి ఇస్తున్నాము, మీరు ఉండండి, ఏ సపోర్ట్ అయినా మేము చేస్తాం, బాబు రికవర్ అయ్యే వరకు ఏ సపోర్ట్ ఉన్నా మేము చేస్తామని ముందుకు వచ్చి హెల్ప్ చేశారు. మళ్ళీ ప్రస్తుతం శ్రీతేజ బాలుడి సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ అబ్బాయి సిచ్యువేషన్? మాట్లాడడం గుర్తుపట్టడం అనేది అయితే లేదు. ఇంకా కొంచెం హెడ్ మూమెంట్ చేస్తాడు, ఐ బాల్ మూమెంట్ చేస్తాడు, హ్యాండ్స్ లెగ్స్ మూమెంట్ చేస్తాడు, బెడ్ మీద రౌండ్గా పడుకోబెడితే రౌండ్ తిరిగిపోతాడు. వాళ్ళ సిస్టర్ ఆడినప్పుడల్లా ఆమెను అబ్జర్వ్ చేస్తాడు. ఇప్పుడు ఒక 10 days నుంచి కొంచెం స్మైల్ ఇస్తున్నాడు. ఓవరాల్గా డాక్టర్స్ శ్రీతేజ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నారు? ఏమైనా మీకు ఏమైనా హామీ ఇస్తున్నారు? ఈ థెరపీస్ అనేది ఫిజియోథెరపీ ఇవన్నీ థెరపీస్ అనేది కంటిన్యూ చేయాలి. చేస్తూ ఉంటే మనకు ఏ రోజన్నా రిజల్ట్ రావచ్చు. ఇట్లా 1 yearకి వస్తుందా 2 yearsకి వస్తుందా అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ఇవన్నీ మనం కంటిన్యూ చేసుకొని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అనేది ఎవరు చెప్పలేమంటున్నాను. వైద్య ఖర్చు చాలా ఎక్కువగా దాటింది, అంచనాకు మించి దాటింది. 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా ఆ డబ్బులు వడ్డీ రూపంలో వచ్చినా సరే డబ్బులు సరిపోవట్లేదు అని దానిపై కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద ప్రత్యేక కథనం ప్రచురించాం. సో దాని మీద అల్లు అర్జున్ టీం స్పందించారా, ఏమైనా చెప్పారా? అదే సార్, ఇప్పుడు నాకు వాళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ వచ్చేది 75,000 per month వస్తుంది. నాకు ఎక్స్పెండిచర్ 1.5 lakh అవుతుంది. ఏదైతే ఎక్సెస్ 75,000 అవుతుందో వాళ్ళు అనేది ఎఫ్డి ఏదైతే చేశారో దాని నుంచి బ్రేకప్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాను. హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, అనుకున్న దానికన్నా ఎక్కువగా ఖర్చులు అవుతున్నాయి. సో పుష్ప టీం మీకు ఎలాంటి హామీ ఇచ్చింది? అల్లు అర్జున్ మీతో మాట్లాడారో ఇప్పటి వరకు, ఏమైనా చెప్పారా మీకు? అల్లు అర్జున్ సార్ ఏదైతే మేము 2nd day నుంచి సపోర్ట్ అడిగామో 2nd day నుంచి రెస్పాండ్ అయ్యాడు. కిమ్స్లో 5 months ఉంటే కూడా వాళ్ళు బిల్లు మొత్తం కూడా వాళ్ళే పే చేశారు. ఇక్కడ రియాబ్లో కూడా వాళ్ళే పే చేశారు. ఇప్పుడు నేను ఏదైతే రిక్వెస్ట్ అడిగానో దానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఎంత ఖర్చు అయినా పర్లేదు బాబు రికవర్ కావాలని ఉంది. వాళ్ళు సపోర్ట్ చేసినందుకే బాబు ఈ స్టేజ్ వరకు వచ్చాడు, లేదంటే కొంచెం కష్టం ఉండేది. వాళ్ళు ఎనీ టైం నాకు వాళ్ళ మేనేజర్ కాంటాక్ట్ ఉంటాడు, వాళ్ళది ఏమున్నా అతనికి చెప్తే అక్కడ చెప్పి మాకు రెస్పాండ్ ఇస్తాడు. ఇప్పటికే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బాబు యోగక్షేమాలన్నీ కూడా తామే పూర్తిగా తీసుకుంటామంటూ కూడా శ్రీతేజ తండ్రికి హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివనాగులతో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.